హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవి టాక్స్. వీడియో పెట్టక చాలా రోజులైతే గ్యాప్ వచ్చేసింది. ఇదైతే హోలీ రోజు అనమాట. మా ఊర్లో అయితే హోలీ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 5 days జరుగుద్ది. ఫస్ట్ డే రోజు నేను కళ్యాణానికి అయితే వెళ్ళాను. కాకపోతే కళ్యాణం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకా ఫుల్ ఎండ, నా వల్ల కాలేదు. తీర్థంలో కొద్దిసేపు తిరుగుదామని ఇంకా నా వల్ల కాలేదు. మిగతా 4 days ఉంది కదా, ఏదైనా ఒక రోజు వీలు చూసుకొని వద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదైతే ఫోర్త్ డే రోజు మళ్ళీ ఈవినింగ్ టైంలో కొంచెం వెదర్ బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలో మా ఊరు అక్క వాళ్ళతో కలిసి అయితే నేను వచ్చేసాను. ఈసారి మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ ఇంతకుముందు చూడలేదంటే చూసాం, కానీ మా ఊర్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం. సో మాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనిపించింది. అందరు ఎగ్జిబిషన్ గురించే మాట్లాడతారని చెప్పేసి మనం కూడా వెళ్దాం, ఎలాగైనా చూద్దామని చెప్పి వచ్చేసాం. ఇది 4th డే కావడంతో దేవుడికి వసంత సేవ చేస్తారు. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు దీన్ని చాలాసార్లు చూశాను దీన్ని, ఎందుకంటే ఇదే సందులో మా కాలేజీ రూట్ వెళ్ళాలి. ఇంకా మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఈ 5 days తీర్థం చూసేవాళ్ళం, తీర్థంలో జరిగేటివన్నీ చూసేవాళ్ళం. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ వసంత సేవ చూడడం. ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, అందరు పనులకి వెళ్తారు కాబట్టి ఎవరు జనాలు లేరు. వస్తేనేమో మార్నింగ్ టైంలో వస్తారు, లేదంటే నైట్ 7 తర్వాత వస్తారు. అందరూ సమ్మర్ కాబట్టి కొంచెం 7 తర్వాత పనులు అవి అయిపోయిన తర్వాత అందరూ వస్తారు. ఈసారి ఎగ్జిబిషన్లోనే ఎక్కువ జనాలు ఉన్నారట తీర్థం కంటే కూడా. ఫస్ట్ టైం కదా, అందరు ఎగ్జైట్మెంట్తో ఫుల్గా వెళ్ళిపోతారట. ఇంకా మా ఊరు అక్క వాళ్ళు దర్శనం చేసేసుకుంటా అంటే నేనైతే వీడియో తీసేసుకున్నా. నేను ఆల్రెడీ ఫస్ట్ డే రోజు వచ్చింది కదా, దర్శనం చేసేసుకున్నా అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు మెల్లగా దర్శనం చేసేసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీయనియరు కాబట్టి ఇక్కడ నుంచే నేను లైట్గా జూమ్ చేశాను. ఇంకా ఈ స్వీట్లు, ఈ చెక్క బొంగు పెనాలు అవన్నీ చూస్తే నాకు చిన్నప్పటి రోజులే గుర్తొచ్చేస్తాయి. అండ్ ఈ చైన్లు కూడా అఫోర్డబుల్ ప్రైస్కి ఇవ్వను. ఇంక నాకు ఈ ఫోన్ చూస్తేనైతే చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. మా డాడీ తీర్థం తీసుకురాగానే నేను ఫస్ట్ ఆ ఫోన్ కొనుక్కొని మెల్లేసుకునేదాన్ని. ఎందుకు కొనుక్కునేదాన్నో అర్థం కాదండి. ఈ లైట్ కూడా ఎన్నిసార్లు కొన్నాను. ఆ షాప్ అంకుల్ నాకు చెప్తాడు, అమ్మ ఈ లైట్ కింద కొడితే లైట్ వస్తుందమ్మా దీంట్లో నుంచి అని చెప్తాడు. చిన్నప్పుడు చాలాసార్లే కొన్నానులే అంకుల్ అని చెప్పేసి నేను అన్నా. ఇంకా అవన్నీ చూసుకుంటూ మెల్లగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం మేము. ఇంకా ఈ టెడ్డీ బేర్లు నాకు అసలు నేను ఎప్పుడు కొనలేదు, ఎందుకంటే అవి ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు. అవి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇంట్లో అని చెప్పేసి అనిపిస్తుంది. గర్ల్స్ చాలామంది కొంటారంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడు టెడ్డీ బేర్లు కొనలేదు. ఎగ్జిబిషన్ 7కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు, అందుకే చాలాసేపు అయితే మేము అక్కడ టైం స్పెండ్ చేసేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది, వచ్చేసిన తర్వాత ఫుల్ ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్ళిపోయినాం. ఇంక ఫుల్ లైట్లు, ఆ మ్యూజిక్, అవంతా జనాలు అంతా బాగానే ఉంది. అండ్ ఇక్కడ కూడా షాపింగ్ పెట్టారు అండ్ ఐస్ క్రీమ్ అవన్నీ పెట్టారు. ఇక్కడ అన్ని చిన్నపిల్లలు ఆడుకునేలాగానే ఉన్నాయి నిజానికి. ఏదో ఒక 2-3 మాత్రమే పెద్దవాళ్ళు ఎక్కేలాగా ఉన్నాయి, మిగతా అంతా చిన్నపిల్లలు ఆడుకునేలాగానే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా పెద్దగా ఏం లేవు, 100 రూపీస్, 80, 50 అలాగే ఉన్నాయి. లైట్లు ఇవన్నీ ఉండడంతో కొంచెం ఫస్ట్ టైం కావడంతో మా ఊరు జనాలకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించింది. నిజమేలే, ఎవరికైనా అనిపిస్తుంది కదా. మేము కూడా వెళ్ళాం ఇంకా చూడడానికి అని చెప్పేసి. దీనికోసమే వచ్చాం ఇంకో రకంగా చెప్పాలంటే తీర్థం. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ కొలంబస్ స్టార్ట్ చేయలేదు. ఇంకా జెయింట్ వీల్ అయితే స్టార్ట్ చేసిండ్రు. నాకు ఈ రౌండ్గా తిరిగేటి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి, ఎందుకో తెలియదు. మొత్తం అన్ని రౌండ్ తిరిగేటివి ఉన్నాయి అక్కడ. అంత ధైర్యం చేసి ఆ రౌండ్ తిరిగేటి కళ్ళు తిరిగినా కూడా నేను జెయింట్ వీల్ ఎక్కేసిన, ఏదైతే అదైందని చెప్పేసి ఇంకా జెయింట్ వీల్ ఎక్కేసిన. కక్కినా పర్లేదని చెప్పి ఎక్కిన. నేను కొద్దిసేపు తిరిగినాం, ఇంకా ఎంజాయ్ చేసేసినాం. 100 రూపీస్ ఏమో కానీ 8 రౌండ్స్ అని చెప్పేసి ఒక 16 రౌండ్స్ తిప్పేసేయండి వాడు. దింపట్లేడు, జనాలు రావట్లేరని ఏం పాడేయో. చచ్చిపోయినాం మేము. ఇంకా ఈ చిన్నపిల్లలు తిరిగేటి భలే ఉన్నాయి కదా. ఈ చిన్న ట్రైన్ కూడా బాగుంది, నాకు నచ్చింది. ఎక్కుదాం అనిపించింది, కానీ ఇంకా జెయింట్ వీల్ ఎక్కి దిగేసరికి ఫుల్ కళ్ళు తిరిగేసినాయి నాకు. ఇంకా నా వల్ల కాలేదు. కొద్దిసేపు ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే ఈ వీడియోలు అవి తీసేసి